హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి ఈరోజు వ్లాగ్ అనేది ఏమీ షూట్ చేయలేదండి. అంటే చెల్లి వాళ్ళు కొత్త గ్యాస్ స్టవ్ తీసుకున్నారనమాట. అదైతే వెలిగించడానికైతే రమ్మన్నారు. దానికోసం అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ హడావిడిగా చేసేసుకున్నాననమాట. ఇక్కడ నేను వీడియోలో మాట్లాడుతున్నాను. పక్కన ఆంటీ వాళ్ళేంటంటే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టారు. అందుకని చెప్పేసి మళ్ళా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. దాన్ని ఆపేసేసి మామూలుగా టీవీ సౌండ్స్ అవి రాకూడదు కాబట్టి నేను మామూలుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మధ్యాహ్నం అయితే శ్రీనివాస్ గారు వచ్చారనమాట భోజనానికి. ఆయనకైతే భోజనం పెట్టేసానింకా. ఇంకిద్దరమైతే కాసేపు ఏదో మూవీ అయితే పెట్టారు. అదైతే చూస్తున్నాం అనమాట. పప్పా మూవీ ఏదో సంథింగ్ ఉంది. అది పెట్టారనమాట. అది చాలా బావుంది. ఇంకిక్కడైతే ఫ్రూట్స్ అవి ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి ఇస్తానన్నమాట శ్రీనివాస్ గారికి. ఇంకా నేను కూడా 2 తీసుకున్నాను. గ్రేప్స్ అయితే ఇచ్చానన్నమాట క్లీన్ చేసేసి. ఇంకా స్టీల్ బౌల్‌లోనే పెట్టించానండి. స్టైలిష్‌గా చూయించడానికి అట్లా ఏం లేదు. నేను న్యాచురల్‌గానే ఉంటాయి నా వీడియోస్ అన్నీ. నేను ఎలా ఉంటాను ఇంట్లో ఎలా అయితే సామాన్లు ఎలా ఉన్నాయనేది నేను అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలాగే న్యాచురల్‌గానే చేసి పెడతానన్నమాట. ఎందుకంటే నాకు చిన్న బాబున్నాడు. మీరు చూసే ఉంటారు. అన్నీ సర్దుకున్నా కూడా తను ఆటలాడుతూ ఉంటాడు కాబట్టి గజిబిజి గందరగోళంగా అయిపోతదనమాట ఇల్లంతా గూడాను. ఇంక తను సిక్స్త్‌కొచ్చినా గూడా టాయ్స్‌తో ఆడుతూ ఉంటాడు. టెడ్డీ బేర్స్‌తో ఆడుతూ ఉంటాడు. అవన్నీ సదురుకోవాలంటే నాకు కొంచెం కష్టం. అందుకని జెప్పేసి ఇంకిక్కడైతే చెల్లి వాళ్ళు పొయ్యి తీసుకున్నారు గదా కొత్తది. దానికోసం అని చెప్పేసి గిన్నె అయితే తీసుకోవడానికొచ్చాననమాట. బౌల్ అంటారో, గిన్నె అంటారో నాకొచ్చిన లాంగ్వేజ్‌లో నేను మాట్లాడుతున్నాను. తప్పుగా తీసుకోవద్దు. ఇంకా ఇత్తడి తీసుకునుండి ఏంటంటే చెల్లి క్లీన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉందంట. అందుకని చెప్పేసి స్టీల్ అయితే తీసేసుకున్నాననమాట. ఇంకా 5 వస్తువులు ఏవో ఒకటి తీసుకోవాలన్నారని చెప్పేసి ఇక్కడ ఇత్తడి కూడా చూసాను. చెల్లికి క్లీనింగ్స్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసేసి మనం తీసుకెళ్ళిన వస్తువుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా! అందుకని చెప్పేసి నేనైతే అక్కడ కొన్ని అయితే తీసుకున్నాను. ఒక 5 ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పువ్వులు అవి అయితే తీసుకున్నాననమాట. అక్కడ స్టవ్‌కి పూజ చేయడానికి పువ్వులు, ఇంకా చెల్లికి విడిగా పువ్వులు, నాకు ఇంకా మా చిన్న చెల్లికైతే తీసుకున్నాననమాట. ఇంకా తీసుకొని శ్రీనివాస్ గారైతే నన్ను ఇంటి దగ్గర దిగబెట్టేసి ఆయనైతే ఇంకా లోపల అన్నీ తీసుకున్నాం కదా! చిన్న కవర్‌లో అయితే వేసుకొని మొత్తం తీసుకొని వచ్చేసామనమాట ఇంటికి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మా వాళ్ళు ఇంక ఎదురు చూస్తూ ఉంటారనమాట. "ఏం చేస్తున్నావు మమ్మీ, డ్యాడీ" అంట. అట్లా ఉంటారనమాట. ఇంక తీసుకున్నయన్నీ మా బూస్టీ గాడు, జూలీ గాడి గురించి మాట్లాడుతూ నవ్వుతున్నారు. ఇక్కడైతే తీసుకున్నయి మీకు కొన్ని చూపిస్తున్నాను అనమాట. ఆకు, వక్క, అరటిపళ్ళు అవన్నీ తీసుకున్నాను. ఇంకా పాలు, నెయ్యి, ఇంకా పాలు పొంగించడానికి ఏమేమి అవసరమో అన్నీ తీసుకున్నాను అనమాట. అలాగే యెల్లో కలర్ క్యారీ బ్యాగ్‌లో ఏంటంటే ముగ్గు వేయాలండి. పెయింట్ ఏయడానికని చెప్పేసి పెయింట్ సీసాలు 2 అయితే తీసుకున్నాను. నాకైతే పూల చెట్లు అవి వచ్చు కానీ చుక్కల ముగ్గులైతే అంతగా రావండి. చిన్నప్పుడు ఏసేదాన్ని, ఇప్పుడు మర్చిపోయాను. అన్నీ చాక్ పీస్‌తో వచ్చేసినాయి గదా! ఇంకా దానివల్ల ఏంటంటే నేను చుక్కల ముగ్గులు వేయడం మర్చిపోయాననమాట. చెల్లయితే బాగా ఏస్తది. చుక్కల ముగ్గులు పెద్ద పెద్దయి ఏస్తది. ఇంకా తనని ఖాళీ ఉన్న రోజు నేనంటే పిలిచి కొంచెం ముగ్గేయమని చెప్పేసి నేనింకా పెయింట్ అయితే వేసుకోవాలనమాట. ఇంకా ఇక్కడ చెల్లికి తీసుకెళ్ళడానికి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా తలస్నానం చేసి మా బాబు నేనైతే రెడీ అయ్యామనమాట. ఇంకా ఓలా అయితే బుక్ చేశారు శ్రీనివాస్ గారు. ఇంక ఇవన్నీ తీసుకొని చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా మూడో ఫ్లోర్ అనమాట వాళ్ళుండేది. నడిచెళ్ళేపాటికి చుక్కలు కనిపించినాయి. మామూలుగా లేదనమాట. ఇంకిక్కడైతే అది దానికున్న థ్రెడ్ టైప్‌లో ఏదో ఇచ్చారు. రిబ్బన్ టైప్‌లో అదైతే ఓపెన్ చేసి నేను ఇంకిక్కడైతే ముగ్గయితే వేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి గదండీ! మామూలుగా గ్యాస్ స్టవ్‌లు పూజలు అది ఇది అని. ఇదివరకేంటంటే పసుపు, కుంకుమ రాసేసి, కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసేసి స్టవ్ వెలిగిచ్చేసేవాళ్ళు. ఆడపడుచులు ఎవరన్నా ఉంటే పిలిచేవాళ్ళనమాట. మా చెల్లికి మా మరిది గారేంటంటే నాకు కొడుకు టైప్‌లో తమ్ముడు అన్ననమాట. ఆడపడుచైనా నేనే, ఇంకా ఏ టు జెడ్ ఏదైనా సరే మా చెల్లికి నేనే అనమాట. ఆడపడుచు ఆరిల్లు నేనే పెడతాను మా చెల్లిని. అత్తగారిలాగా ఇంకా అన్నీ ఏ టు జెడ్ మా చెల్లిని చిన్నపిల్లలా చూసుకోవాలన్నా నేనే, తిట్టాలన్నా నేనే. ఇప్పటివరకి చిన్నప్పటి నుండి మా చెల్లి వాళ్ళని ఎప్పుడు కొట్టలేదనుకోండి. ఎవరు అక్క చెల్లెళ్ళు గొడవ పడుకోకుండా, కొట్టుకోకుండా ఉండరు. కానీ మా చెల్లి వాళ్ళని నేనెప్పుడు ఒక్క దెబ్బ గూడా ఎయలేదనమాట. నాకంటే 4, 5 ఇయర్స్ చిన్నది మా చెల్లి. అందుకని జెప్పేసి తనని నేను ఎప్పుడు కొట్టడం అట్లా ఏం ఉండదు. మా మహీతో పాటు గూడా తను గూడా నాకు కూతురు లాంటిదనమాట. చెల్లిలాగా ఎప్పుడు చూడలేదండి నేను తనని. ఎవరినైనా సరే బిడ్డలాగానే చూసుకుంటాను. ఏజ్ చిన్న, పెద్ద అనేదేముండదు. మా మరిది గారు గూడా నాకు కొడుకు టైపే అనమాట. తను గూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తాడు. తను ఏ వస్తువు కొనుక్కున్నా ఫస్ట్ నాతోనే ఓపెనింగ్ చేయిస్తాడు.
కారు కూడా అంతే, వాళ్ళు తీసుకున్నప్పుడు ఫస్ట్ నాతోనే బోని చేయించాడనమాట మా మరిది గారు. తనకి కొంచెం సెంటిమెంట్ నాకులాగా ప్రతిదీ మా ఇద్దరి ఆలోచనలు ఒకలానే ఉంటాయి, మా మరిది గారివి నావి. మనం ఎదుటి వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారండి. నేను అదొకటే మా నాన్నగారి దగ్గర నుండి మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసిపోయి తాంబూలం అయితే పెట్టానన్నమాట. ఇంకా దానికి కావాల్సినవన్నీ నేను ఇంటి దగ్గర నుండే తెచ్చుకున్నాను. పసుపు, కుంకుమ, హారతి ఇచ్చేది, సాంబ్రాణి, ఇంకా ఆవు నెయ్యి, అరటిపళ్ళు, తమలపాకులు, ఆకు, ఒక్క, అగ్గిపెట్టి మొత్తం అన్నీ నేను ఇంటి దగ్గర నుండి అయితే తెచ్చుకున్నాను అనమాట. మరి ఇలా తెచ్చుకోవచ్చో లేదో నాకైతే తెలియదు. ఇక్కడ దీపారాధన కాదండి చేసేది, ఇది సాంబ్రాణికి ఉందనమాట. సాంబ్రాణి అయితే వేయడానికి అదైతే వెలిగించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరే నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని, మా ఇల్లు కూడా శుద్ధి చేసుకొని వచ్చాననమాట. ఇంక ఇక్కడ కూడా చెల్లి మొత్తం తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకుందనమాట. కొత్త పొయ్యి కదండి, లక్ష్మీదేవితో సమానం అనమాట మనకిది. జాగ్రత్తగా ఉండాలి కదా మన పొయ్యిని. ఇంకా పూజ చేసుకొని ఇంకా దండం అయితే పెట్టుకున్నాను అనమాట, కొబ్బరికాయ అది కొట్టేసేసి. నేను పూజ చేసేది మొత్తం అయితే వీడియో అయితే మా మరిది గారే తీస్తున్నారనమాట వీడియో. ఇంకా ఈ పప్పు గుత్తితో కొబ్బరికాయ కొడుతుంటే దాని పైన హెడ్ వచ్చేసి పడిపోయిందనమాట. ఇంకా తర్వాత ఇది కటింగ్ బ్లేర్ అయితే ఇచ్చారు, దీంతో అయితే కొబ్బరికాయ కొట్టానమాట. ఇంకా నేను పూజ ఎలా చేస్తున్నాను అనేది తప్పుగా తీసుకోవద్దండి, కొంచెం ముందు వెనకగా అట్లా చేసేసానమాట. మరి మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే హారతి కూడా ఇస్తున్నాను అనమాట. కొబ్బరికాయ నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ తర్వాత అక్కడ పక్కన ప్రసాదం కింద అందరూ తీసుకున్నారనమాట. ఇంకా దీపారాధన చేసి ఇంకా హారతి అయితే ఇచ్చాను. ఎవరైనా హ్యాపీగా ఉండాలనే కోరుకోవాలండి మనము. మన తోడబుట్టిన వాళ్ళైనా, తమ్ముడైనా, అన్నయ్య అయినా. నాకు ఎట్లాగో తమ్ముడు అన్న లేరనమాట. ఇంకా మా కార్తిక్ గారు మా తమ్ముడు, ఇంకా మా మరిది గారు ఉన్నారు కదా, ఇంకా తను కూడా మాకు తమ్ముడు కొడుకు అన్న అనమాట. ఎందుకంటే మా అమ్మ అట్లా పెంచారనమాట. ఇంకా తీసుకొచ్చిన గిన్నెకి అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి దానికి పసుపు కుంకుమంతో బొట్లు అయితే పెట్టి ఇక్కడ పాల ప్యాకెట్ అయితే కట్ చేసి పాలైతే పోస్తున్నానండి బౌల్లో. ఇంకా అదైతే పొంగిచ్చాలన్నమాట. కొన్ని వీడియో ఏంటంటే షూట్ చేయొద్దని చెప్పాను. ఇక్కడ పాలైతే పొంగాయి అనమాట, బాగానే పొంగినాయి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నాకేంటంటే కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ అండి. వాళ్ళకి ఏమైనా మళ్ళా కలిసి రాకపోతే నేనే పాలు పొంగిచ్చాను అందుకే కలిసి రాలేదేమో అన్నంత గిల్టీ ఫీలింగ్గా ఉంటుందన్నమాట. ప్రతిదానికి కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా అందులోనే కొంచెం నీళ్ళైతే పోసి పరవన్నం అయితే వండానన్నమాట, పాలు పొంగిచ్చాను కదా. మామూలుగా అయితే ఏంటంటే మేము చిన్నప్పుడైతే మేము అద్దెకి వెళ్ళిన ఇంట్లో అమ్మ పాలు పొంగించమంటే నేనే పొంగిచ్చేదాన్ని, టీ పెట్టుకునేవాళ్ళం అనమాట. ఇక్కడైతే మా ప్రభాస్ గారి చిన్న క్లిప్ అయితే యాడ్ చేసాను, చూస్తున్నాం అనమాట. ఇంకా తర్వాత భక్త కన్నప్ప సాంగ్స్ అయితే వస్తుంటే అవైతే చూస్తున్నాము. ఎక్కువగా భక్తి పాటలు అలాంటివి వింటాము. మా చెల్లి, నేను, బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే డోరేమాన్ కానీ చించాన్ కానీ చూస్తూ ఉంటాం అనమాట. మూవీస్ ఎక్కువగా చూడమండి, చూస్తే ప్రభాస్ గారి చూస్తాను నేను, లేదంటే ఎన్టీఆర్ అనే చూస్తాను, ఇంకెవరై చూడను అనమాట అంతగా. మహానటి సావిత్రి గారు ఉన్నారు కదా, ఆవిడ మూవీస్ కూడా నాకు చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి చెల్లి అయితే నాకు చీర అయితే పెట్టారు. ఇంకా తనకైతే తను నాకు బొట్టు పెట్టారు, నేను తనకి పెట్టి అక్షింతలతో ఆశీర్వదించాను అనమాట. మా చెల్లిని అయితే నాకు చీర అయితే పెట్టారనమాట. చీర అయితే చాలా బాగుంది, మిస్టేక్ అనమాట, కొంచెం ఏమీ అనుకోకండి. నాకు బాగా నచ్చింది, ఆరెంజ్ కలర్ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఈసారి చూపిస్తాను అనమాట పూర్తిగా ఎట్లా ఉంది ఏంటనేది. ఇంకా నాకు ఒక్క తాంబూలం అవన్నీ ఇచ్చి గాజులన్నీ మా చెల్లి నాకు ఇచ్చారనమాట. ఇక్కడైతే ఇది ప్రసాదం చేశాం కదండి, పాలు పొంగిచ్చి ఇంకా అమ్మవారికి అయితే పెట్టాను. ఇంక ఇక్కడైతే అందరికీ చెల్లి అయితే బౌల్లో పెట్టి ఇచ్చారనమాట. ఇంకా బయటకైతే వెళ్తున్నాం, పార్టీ ఇస్తున్నారనమాట. చెల్లి వాళ్ళు కొత్త టీవీ తీసుకున్నారు, ఇంకా దానికోసం అని చెప్పేసి పార్టీ ఎప్పటి నుండో ఇద్దామని అనుకుంటున్నారు. ఇంకా మేమైతే బయటకైతే వెళ్తున్నాం అనమాట. దయచేసి మధ్య మధ్యలో నత్తుంది, దాన్ని మాత్రం ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే హడావిడిగా మాట్లాడుతుంటే నత్తి వస్తుంది నాకు. ఎదరపల్లి ఏంటంటే రూట్ కెనాల్ చేశారండి, దాని వలన కొంచెం మాట అనేది తడబడుతుంది అనమాట. మీరు మాట్లాడేటప్పుడు అబ్జర్వేషన్ చేస్తే నా పళ్ళు పెద్దగా ఉంటాయి, అదర పళ్ళు, అవి రూట్ కెనాల్ చేశారనమాట. 3 పళ్ళని 2 పళ్ళ టైప్లో సెట్ చేసేసి పైకి ఇట్లా నొక్కేసేసారనమాట. రూట్ కెనాల్ చేశారు కొంచెం ఇన్ఫెక్షన్ టైప్లో వస్తే. ఇంక ఇక్కడైతే బయలుదేరాం అనమాట చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుండి. చెల్లి వాళ్ళ ఇల్లు థర్డ్ ఫ్లోర్ అనమాట ఉండేది. ఇంక ఇక్కడైతే హోటల్కి అయితే వచ్చామన్నమాట. మా మరిది గారు మా చెల్లి ట్రీట్ అయితే ఇస్తున్నారు మాకు. ఇంకా ఆల్ఫా రెస్టారెంట్కి అయితే వచ్చాము. పూజ చేశారు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనుకోవద్దు, మేము జస్ట్ బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట, వెజిటబులే. అంటే పన్నీర్ కానీ ఇట్లా ఉంటాయి కదండి, అవన్నీ పూజ చేసాం కదా, వేరే అయితే తినకూడదని చెప్పేసి
ఇంకా వేరే అయితే ఏమీ తినలేదనమాట. మేము పూజ చేసుకున్న రోజున కంపల్సరీ నీస్ అయితే ఏమీ తినమండి. వారాలు వర్జాలు ఏమీ ఉండవు గానీ మాకు. శనివారం అయితే తినరు. శనివారం, మంగళవారం కంపల్సరీ మా ఇంట్లో నీస్ ఐటమ్ అనేది ఏమీ ఉండదనమాట. మా అమ్మ ఊరుకోరు. ఇంకిక్కడైతే బూస్టీ జూలీకి గూడా మేము కొంచెం తినగా ఫుడ్ మిగిలితే అది ప్యాక్ చేసి తీసుకొచ్చామనమాట. వేస్ట్ చేయడం ఎందుకని. మా బూస్టీ జూలీ ఏది పెట్టినా తింటారండి. వాడు చికెన్ తినాలి, మటన్ తినాలని రూల్ లేదు. ఒకప్పుడు చికెన్ పెట్టేదాన్ననమాట వాడికి ఉడకబెట్టి అట్లా మా బూస్టీ జూలీకి. ఇప్పుడైతే కొంచెం కొన్ని కారణాల వలన నాకు స్మెల్ పడట్లేదని తినట్లేదనమాట. ఇంక అక్కడి నుండైతే మేము వచ్చేసాము. ఇంకా చెల్లి వాళ్ళు గూడా వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇంకా మేమందరం కలిసి మూవీ అయితే చూసామనమాట. చాలా బావుంది. ఇంకా చెల్లి, మేము, పిల్లలు, శ్రీనివాస్ గారు మేమందరం మాట్లాడుకుంటూ తెల్లవారుజామున 3 వరకు కూర్చొని అలాగే మాట్లాడుకున్నామండి. చెల్లి పెట్టిన చీరైతే హనీ తీసుకొస్తున్నాడనమాట బ్యాగ్‌లో పెట్టుకొని. చిన్న కవర్‌లో అయితే. ఇంకైతే వచ్చిన తర్వాత మా చిన్న చెల్లికి పెట్టి దండం పెట్టుకున్నాననమాట. అక్క పెట్టింది చూడు నువ్వు కట్టుకో తర్వాత నేను కట్టుకుంటానని చెప్పేసి మా చిన్న చెల్లి ఫోటో దగ్గరైతే పెట్టి దండం పెట్టుకున్నాననమాట. మేము ఏది తీసుకున్నా గూడా చెల్లికి పెట్టి దండం పెట్టుకొని మేము పెట్టుకుంటామండి. ఇక్కడైతే చెల్లి వాళ్ళు మాట్లాడేశారు. ఇంకా బయలుదేరటానికని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తున్నారనమాట. తెల్లవారిపోతుంది అప్పటికే. ఇంకా ఆ మాట, ఈ మాట అందరం కలిస్తే ఇంక అంతే అండి. ఇంక పొద్దుపోయేంత వరకు కూర్చుంటాం. మాతో పాటు ఎవరైనా కూర్చుంటే ఇంకా వాళ్ళు గూడా నిద్ర ఆపుకొని కూర్చోవాల్సొస్తదనమాట. మేమింక అట్లా మీట్ అయ్యామంటే ఇంక తెల్లవారే వరకి మాట్లాడుకుంటూనే ఉంటాము. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.